కాపాడాలి. ఆ దిశగా నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తీసుకురావడం डॉक्टर बी आर अम्बेडकर डॉक्टर बी आर अम्बेडकर डॉक्टर बी आर अम्बेडकर अंबेडकर गाరి ఆలోచన విధానాన్ని సాగిస్తాం. ఓకే, మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మా మిత్ర బృందం మరి ఈ రోజున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు కలిసి ఉన్నాయి, విడిపోయి 11 సంవత్సరాలు అయ్యింది. మరి మనకి ఈ రోజున చూసుకుంటే కృష్ణా నది వాటర్ ఒక్కటే మనకి కృష్ణా జిల్లా అమ్మాయి రెండు రాష్ట్రాలు విడిపోయి 11 సంవత్సరాల కాలం అయ్యింది. మరి తాగునీరు సమస్య మారింది. మనకు ఉన్నటువంటిది కృష్ణానది జలాలు మాత్రమే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు గత 2017 ప్రాంతంలో గోదావరి నది జలాలు తీసుకొచ్చి కృష్ణానదిలో కలపడం చాలా ముఖ్యమైన మంచి ఉద్దేశం. అయినప్పటికీ కూడా మరి ఈ కృష్ణానది నుంచి వచ్చే నీరు సుమారు మన వరద ప్రాంత దానికి 14 లక్షల నీరు కృష్ణానది జలాలు వృధాగా సముద్ర గర్భంలో కలిసిపోయి మరి మనకి ఉన్నటువంటి ఇప్పుడు కృష్ణా గాని గుంటూరు జిల్లా గాని సుమారు 1 కోటి మంది పైన ఉన్నాం మనం. రేపు అమరావతి రాజధాని కానీ స్థిరనివాసం ఏర్పాటు చేయగలిగితే మరి సుమారు 2.5-3 కోట్ల మంది జనాభా ఇక్కడే ఉంటారు. మరి తాగునీరు సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మనం అక్కడ జగ్గైపేట నుంచి కంచెంచెర్ల ఇబ్రహీంపట్నం వరకు 3 ప్రాజెక్టులు కట్టి, అట్లాగే కృష్ణకి దిగువ ఉన్నటువంటి అవినగడ్డ లోపు ఇంకో 3 ప్రాజెక్టులు పెట్టి నీరు గాని మనం ఇక్కడ నిల్వగాని చేసుకోగలిగితే సాగునీటి సమస్య ఉండదు. అట్లాగే ఈ యొక్క నీరుని ఎక్కడైతే మనం చెక్ డ్యాముల నిర్మాణం చేసి ఆ చెక్ డ్యాముల నుంచి మనం చెరువులకు కానీ నీరు కానీ మళ్లించగలిగితే భూగర్భ జలాలు అభివృద్ధి చెంది ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపై మేము ప్రత్యేకమైన గవర్నమెంట్ కి ఇప్పటి వరకు 11 సంవత్సరాల నుంచి తెలియజేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎన్నో ఉచిత పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ఇచ్చేస్తూ ఉంటున్నారు. కానీ అసలైనటువంటిది మనం ఏ ప్రాణి అయినా కానీ నీరు లేకపోతే బతకడం చాలా కష్టం. నీరు అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి దానిపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీన్ని యుద్ధ ప్రాతిపై పూర్తి చేయాలని చెప్పి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా నుంచి మేము ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ రోజున మీకు కృష్ణా నది పరివాహ ప్రాంతమైన విజయవాడ నగరంలో మరి మొన్న బుడమేరు నుండి చాలా మంది నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. చాలా మంది వ్యాపారస్తులు నష్టపోయారు, కర్షకులు కూడా మరి ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మరి ఇది గత పాలకులు అంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గత పాలకులు కాదు. గతంలో కూడా మీరు 20 సంవత్సరాలు పరిపాలించారు. అంతకుముందు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది.
అయినప్పటికీ కూడా బుడమేరు సమస్య మీరు పట్టించుకోకపోవడం చాలా బాధాకరంగా ఉంది. అక్కడ ఖమ్మం నుంచి ఎక్కడైతే నీరు వస్తుందో అక్కడ నుండి చెక్ డ్యాములు నిర్మాణం చేసుకుంటా మైలవరం నుంచి అట్లాగే తాడేపల్లి, కోడూరు, నయనవరం ఇవన్నీ ప్రాంతాలు చెక్ డ్యాములు నిర్మాణం చేసి ఆ యొక్క వరద నీరు ఏదైతే బుడమేరు నుంచి వచ్చే నీరుని ఆ దగ్గర ఉన్నటువంటి చెరువులు కానీ అక్కడ ఉన్నటువంటి పొలాల్లో కానీ మనం కానీ ఆ నీరుని మన పక్కదోవ నుంచి పంపించగలిగితే అక్కడ చెరువులు డెవలప్ అవుతాయి. అట్లాగే భూగర్భ జలాలు కూడా డెవలప్ అయ్యి విజయవాడ నగరానికి పెను ప్రమాదం కూడా లేకుండా ఉంటుంది. ఆ నీరుని మళ్ళీ ఏలూరు కాలువకు మళ్లించి అట్లా ఒక పక్క నుంచి కృష్ణానది మళ్లించగలిగితే మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఈ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా దీనిపై ఒక నిర్ణయం తీసుకొని మరి బుడమేరు వంతుని కూడా కాపాడాలని చెప్పి మేము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేకమైన డిమాండ్ చేస్తాం.